ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది. ఈ గ్రహణం తర్వాత గ్రహస్థితిలో మార్పులు ఉంటాయి. ఆ మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావాన్నైతే చూపిస్తాయి. అయితే ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి అనే అంశాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వారి జీవితంలో 8 సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు వీరికి అనుకూలంగా ఉంటాయా లేకపోతే ప్రతికూలంగా ఉంటాయా, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, శుభప్రదమైన ఫలితాలు పొందుకోవటానికి కుంభరాశి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494802798. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు. ఎప్పుడూ కూడా బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, ఎవరైనా ఎంత పెద్ద సహాయం చేసినా కానీ వారు ఆ సహాయాన్ని గుర్తుంచుకోరు. అలాగే తిరిగి సహాయం చేయాలి అనే మనస్తత్వం కూడా వారికి ఉండదు. కానీ కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. కృతజ్ఞతా భావాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఇతరుల మేలును పొందుకున్నప్పుడు తిరిగి వారికి ఏదైనా సహాయం చేయాలనే భావన వీరిలో అధికంగా ఉంటుంది. అయితే కుంభరాశి వారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. బంధు ప్రీతి కూడా అధికంగా ఉంటుంది. స్నేహితుల పట్ల కూడా ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా వీరి జీవితంలో కొంతమంది ఉంటారు. వారి వల్ల వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు, బాధలు అనేవి వీరికి కలుగుతూనే ఉంటాయి. దీని కారణంగా మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నట్లయితే ఏ గ్రహ ప్రభావాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కష్టాలు, బాధలు మీకు వచ్చినా కానీ శని భగవానుణ్ణి నిందించే మాటలు, అవమానపరిచే మాటలు మీరు మాట్లాడకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీ జీవితం చాలా సంతోషంగా, సాఫీగా సాగిపోతుంది. అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క గ్రహణం తర్వాత అంటే అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజు ఏర్పడుతున్నటువంటి గ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో గ్రహస్థితిలో మార్పుల కారణంగా 8 సంఘటనలు జరుగుతాయి. ఆ యొక్క 8 సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే కొన్ని అనుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరి మంచి ఉద్యోగ అవకాశం వారి ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరెంతో ఎత్తుకు మీరు ఎదిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరుతుంది. వారి జీవితంలో ఇటువంటి అద్భుతమైన సంఘటన జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. మీ తోటి ఉద్యోగస్తులు మీ గురించి చెడు ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని కారణంగా మీ పై అధికారులు మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని మాటలు అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనే విషయాన్ని గుర్తుంచుకొని మీ పై అధికారుల గురించి చెడుగా ఎవరి ముందు మీరు మాట్లాడకండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఇక తులారాశి జాతకులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీకు తోటి వ్యాపారవేత్తలు అంటే పోటీగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ గురించి వినియోగదారుల దగ్గర చెడుగా ప్రచారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సంఘటన కూడా వ్యాపారస్తులకి ప్రతికూలంగా ఉంది. మీరు వినియోగదారులను ఆకర్షించే విధంగా మీ యొక్క వ్యాపారంలో మార్పులు చేయండి. ఖచ్చితంగా ఎవరు ఎటువంటి చెడు ప్రచారం చేసినా కానీ మీ యొక్క వ్యాపారం అనేది సజావుగా సాగిపోతుంది. ఈ యొక్క సంఘటన అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలంగా అనిపించినప్పటికీ దాన్ని సరిదిద్దుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి జీవితంలో మాత్రం ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది. మీరు ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో దానికి సంబంధించి మీకు చికిత్స దొరకక చాలా రోజులుగా సతమతమవుతున్నట్లయితే మీకు మంచి డాక్టర్కి సంబంధించి అడ్రస్ లభించడం, ఎవరైనా రికమెండ్ చేయటం జరగవచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఆ యొక్క వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకొని ఆ యొక్క అనారోగ్య సమస్య నుండి, రుగ్మత నుండి బయటపడే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ సంఘటన అనేది మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఇరుగు పొరుగు వ్యక్తులతో చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారి జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అంతకు ముందు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకుముందు వారు మీతో చాలా శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. మిమ్మల్ని గురించి చెడుగా కూడా ప్రచారం చేశారు. వారి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడటం, మీతో స్నేహ బంధాన్ని కొనసాగించటం అనే మార్పు అనేది మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన సంఘటన. ఈ సంఘటన కుంభరాశి వారికి చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది కలిగి మీ యొక్క ప్రయాణం అనేది వాయిదా పడుతూ వస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క విదేశీయానం అనేది మీకు సత్ఫలితాలను ఇస్తుంది. మీరు విదేశాలకు వెళ్లటానికి అంతకు ముందు ఏదైతే ఆటంకం మీ ముందుకు వచ్చిందో అదంతా కూడా పరిష్కారం కాబోతుంది. మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, డబ్బు సమకూరుతుంది. అన్ని అంశాలు అనుకూలంగా మారి మీ యొక్క విదేశీ ప్రయాణం అనేది ఖచ్చితంగా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క సంఘటన అనేది కుంభరాశి వ్యక్తులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో తిరిగి కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. అంటే మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి తిరిగి మీ యొక్క బంధాన్ని కాపాడుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీ యొక్క భాగస్వామి నుండి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదని నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో తనే మీ దగ్గరికి వస్తారు. మీతో మనస్సు విప్పి మాట్లాడి మీతో ప్రేమగా మాట్లాడతారు. ఈ విధంగా మీ యొక్క మనస్సులోని మనస్పర్ధలు అన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు తిరిగి బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో ఈ సమయంలో మీకు ఆర్థిక పెరుగుదల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆర్థిక పెరుగుదల కోసం ఈ మధ్య కాలంలో మీరు వార్తలు వింటున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు. దీనికి సంబంధించి మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో శుభప్రదమైన ఫలితాలు పొందుకునే సూచన అయితే ఈ యొక్క గ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో గ్రహణం తర్వాత 8 సంఘటనలు జరగబోతున్నాయి. కొన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి శివారాధన చేయండి, మరెన్నో సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.